ప్రెసెంట్ లో మనం ఏం నేర్చుకున్నాం? రూల్స్ నేర్చుకున్నాం. హౌ టు మేక్ ఆర్ ప్రిపేర్ ఏ సింటాక్స్ అని నేర్చుకున్నాం. 6 రూల్స్ నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఇదే సింపుల్ ప్రెసెంట్ లో స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అంటే 4 రకాల డిఫరెంట్ వాక్యాలు ఉంటాయి. మరి ఆ వాక్యాలు అలా చేద్దాం. ముందు తెలుగు చేద్దాం, తర్వాత ఇంగ్లీష్ చేద్దాం. ఓకే, మరి ఏమిటి స్టేట్మెంట్స్? స్టేట్మెంట్స్ ఓకే, తెలుగులో ప్రవచనాలు అంటాం, మనం వాక్యాలు అంటాం. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఏమిటా 4 రకాలు? ఒకటి పాజిటివ్ సెంటెన్స్, అంటే పాజిటివ్ గా ఉంటుంది అనమాట. రెండవది నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్. మూడవది పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్. ఫోర్త్ వన్, లాస్ట్ వన్, నెగటివ్ క్వశ్చన్. నెగటివ్ క్వశ్చన్. ఇవి క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్, 2 స్టేట్మెంట్స్, అంటే మొత్తం కలిపి స్టేట్మెంట్స్ అంటే 4 రకాలు ఉంటాయి. మరి వీటికి షార్ట్ కట్స్ ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ని పి అంటాం. పి ఇక షార్ట్ కట్స్ వాడతాను నేను, పి. నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్ ని ఎన్. మరి పాజిటివ్ క్వశ్చన్ ని పి క్యూ అంటాం. అంటే పి క్యూ తీసుకున్నాను. నెక్స్ట్ నెగటివ్ క్వశ్చన్, ఇట్ మీన్స్ ఎన్ క్యూ. ఎస్, చూడండి, ఈ సింపుల్ ప్రెసెంట్ లోనే కాదు, మొత్తం మనకు రాబోయే 12 టెన్సుల్లో కూడా ఈ రకంగా స్టేట్మెంట్స్ ఉంటాయి. మరి దీన్ని ఎట్లా మనం చేస్తాము తెలుగులో చెప్తాం. ముందుగా ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. ఏమిటది? పాజిటివ్ స్టేట్మెంట్. అతడు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాడు. అతడు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాడు. ఇది పాజిటివ్, అంటే పని అవుతుంది కదా అక్కడ. ఓకే, మరి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. అతడు ఒక సమావేశాన్ని నిర్వహించడం లేదు. తలాటంగా ఉంటున్నాను నేను, అంటే నెగటివ్ అన్నమాట. ఇందాకేమో నిర్వహిస్తున్నాడు, ఇప్పుడు నిర్వహించడం లేదు. దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, అతడు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాడా? జాగ్రత్త చూడండి, అతడు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాడా? ఇట్ ఈస్ ద క్వశ్చన్, అంటే పాజిటివ్ క్వశ్చన్. పీక్యూ. నెక్స్ట్, అతడు ఒక సమావేశాన్ని నిర్వహించడం లేదా? అతడు ఒక సమావేశాన్ని నిర్వహించడం లేదా? ఇది నెగటివ్ క్వశ్చన్. సో నేను ఒక స్టేట్మెంట్ తీసుకుంటే వాటిని 4 రకాలు ఎలా చేయొచ్చు మనం చేద్దాం. రైట్, మనం చూద్దాం సాయి. ఫస్ట్, ఇప్పుడు మనం అనుకున్న స్టేట్మెంట్ నే ముందు తెలుగులో రాస్తాను, ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి వెళ్తాను. అయితే ఇంగ్లీష్ లోకి వెళ్ళేటప్పుడు మీరు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాను అనేది మీరు గమనించాలి. రైట్, నెంబర్ 1 ప్రాక్టీస్. ఒక సెట్ చెప్తాను మీకు నేను. 1, అతడు ఒక సమావేశమును నిర్వహిస్తున్నాడు. నిర్వహిస్తున్నాడు, ఇది పాజిటివ్. ఇది ఓకే. అతడు ఒక సమావేశమును నిర్వహిస్తున్నాడు. సరే, ఇంగ్లీష్ రాద్దాం. ముందు 4 రకాల స్టేట్మెంట్ తెలుగులో రాసేస్తాను, ఆ తర్వాత ఇంగ్లీష్ లో. సెకండ్ వన్, అతడు ఒక సమావేశమును నిర్వహించడం లేదు. నెగటివ్ ఇది, నిర్వహించడం లేదు. సో ఇట్ ఈస్ ద నెగటివ్ స్టేట్మెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ థర్డ్ వన్, అతడు ఒక సమావేశమును నిర్వహిస్తున్నాడా?
నిర్వహిస్తున్నాడా? క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ కాబట్టి ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ PQ, మీన్స్ పాజిటివ్ క్వశ్చన్. ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్. అతడు ఒక సమావేశమును నిర్వహించటం లేదా? నిర్వహించడం లేదా ప్రశ్న కాబట్టి క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ కాల్డ్ NQ. NQ మీన్స్ నెగటివ్ క్వశ్చన్. చూడండి, నేను తెలుగులో స్టేట్మెంట్స్ రాశాను, ఇప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్దాం. దాన్ని ఎట్లా మనం కన్వర్ట్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్, అతను ఒక సమావేశం నిర్వహిస్తున్నాడు. అకార్డింగ్ టు యువర్ సింపుల్ ప్రెజెన్స్ స్ట్రక్చర్ యు హావ్ టు ఫాలో. దాన్ని ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. అతడు స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి. సబ్జెక్ట్, V1, ఆబ్జెక్ట్. మన స్ట్రక్చర్ తెలుసు మనకి. ఆ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? అతడు, హీ సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమిటి స్ట్రక్చర్ లో? V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. వెర్బ్ ఇందులో నిర్వహిస్తున్నాడు అనేటువంటిది వెర్బ్. నిర్వహించడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కండక్ట్ అంటారు. ఏమంటారు? కండక్ట్. CONDUCT, కండక్ట్. దానికి 3 రూపాయలు చెప్పండి. కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్. సో కండక్ట్ వాడాలి ఇక్కడ. హీ కండక్ట్ ఏ సమావేశం, ఒక సమావేశం. ఏ సమావేశాన్ని మీటింగ్ అంటాం. మీటింగ్. హీ కండక్ట్ ఏ మీటింగ్. మరి రైటేనా? ఇవి నిన్న స్ట్రక్చర్ తో పాటుగా ఏం నేర్చుకున్నాం? ప్రీవియస్ వీడియోలో మనం 6 రూల్స్ నేర్చుకున్నాం. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో సింగులర్ సబ్జెక్ట్ ఉంటే మనం ఎలా చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. మరి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి V1 కి S గాని, ES గాని, IS గాని చేరుతుంది అన్నాను. సో S చేరుతుంది. ఇప్పుడు రైట్. He conducts a meeting. This is called a positive statement. Okay, he conducts a meeting. Right. ఇప్పుడు సెకండ్ చూడండి, నెగటివ్ లోకి వెళ్దాం. అతడు ఒక సమావేశాన్ని నిర్వహించటం లేదు. అతడు ఒక సమావేశాన్ని నిర్వహించటం లేదు. నిర్వహించడం లేదు. నెగటివ్ వచ్చింది. ఇక్కడ విషయం గమనించాలి. పాజిటివ్ స్టేట్మెంట్ ని నెగటివ్ స్టేట్మెంట్ లోకి మార్చాలి అంటే ఏం చెయ్యాలి? నో గాని, నాట్ గాని, అంటే నెగటివ్ సంబంధించినటువంటివి మనం పెట్టుకోవాలి, రాసుకోవాలి. అయితే ఇక్కడ రిటన్ ఇంగ్లీష్ కాబట్టి నాట్ అనేటువంటి పదం పెట్టుకోవాలి. ఓకేనండి. ఓపెన్ చేస్తాను ఇప్పుడు నేను. దీనికి సంబంధించిన రూల్స్ అనేటటువంటివి నేను రాస్తాను. ఓకేనా? ప్లీజ్ అబ్జర్వ్ మై రూల్స్. రూల్స్ అన్నమాట అంటే పాజిటివ్ ని నెగటివ్ చేయాలంటే ఏం చేయాలి చేద్దాం. పాజిటివ్ ని ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాను. పాజిటివ్ ని నెగటివ్ గా మార్చాలంటే చాలా క్లియర్ గా ఇస్తున్నాను. మార్చాలంటే నాటును రాయాలి. నాటును వ్రాయాలి. ఏం రాయాలి? నాటును వ్రాయాలి. ఓకేనా? అంటే నెగిటివ్ అనమాట. నాట్ అంటే లేదు, కాదు కదా, అందుకని నాటు రాయాలి. అయితే నాట్ ఎక్కడ రాయాలి అనేది సందేహం. నాట్ రాయాలి, ఓకే. ఎక్కడ రాయాలి? ఇది సెకండ్ రూల్ అవుతుంది. ఎలా అవుతుంది చూడండి. నాట్ ఎక్కడ రాయాలంటే సెంటెన్స్ లో కంపల్సరిగా హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. చూసారా మనకి హెల్పింగ్ వెర్బ్స్? చెప్పండి, హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బి, బీయింగ్, బీన్, డూ, డస్, డిడ్, డూయింగ్, డన్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్, హ్యాస్ట్ ఉన్నాయి కదా. ఆ హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఆటలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైనా ఉందా లేదో చూసుకోవాలి. ఉందా చెప్పండి. ఇందులో ఇదిగో హీ సబ్జెక్ట్,
yes conducts direct గా మెయిన్ verb ఇది one ఏ మీటింగ్ is the object జాగ్రత్తగా వినండి సబ్జెక్ట్ ఉంది మెయిన్ వెర్బ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది కానీ హెల్పింగ్ వెర్బ్ లేదు there is no helping verb in the given past statement what will be doing ఏం చేయాలి మనం ఇప్పుడు చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి దానికంటే ముందుగా హెల్పింగ్ వెర్బ్ అనే పాయింట్ రాద్దాం ఇక్కడ ఏమన్నా నాట్ ను డైరెక్ట్ గా వ్రాయకూడదు ఆ పాయింట్ మరి ఏం చేయాలి డైరెక్ట్ గా వ్రాయకూడదు మరి ఎలా రాయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ ప్రక్కన వ్రాయాలి అది రూల్ చూడండి మీకు రూల్స్ ని చాలా క్లియర్ గా ఇస్తున్నా ఓకే హెల్పింగ్ వెర్బ్ ప్రక్కన రాయాలి అర్థమైందనుకుంటాను నాట్ ఎక్కడ రాయాలి డైరెక్ట్ రాయకూడదు హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉందో చూసుకుని దాని పక్కన మాత్రమే రాయండి ఓకే రైట్ మరి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ హెల్పింగ్ వెర్బ్ లేదు అప్పుడు ఏం చేయాలి అంటే డూ ఫార్మ్స్ ఉన్నాయి చూసారా అవి మాత్రమే తీసుకోవాలి అన్ని తీసుకోకూడదు హెల్పింగ్ వెర్బ్స్ చాలా ఉన్నాయి ఈజ్ యా మార్ చాలా ఉన్నాయి అవన్నీ మనకు సూట్ అవ్వవు ఓన్లీ డూ డస్ డిడ్ ఉన్నాయి చూసారా అవి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే చూడండి ఇప్పుడు మూడో రూల్ చెప్తాను ఒకవేళ ఇచ్చిన చెప్పండి ఇచ్చిన స్టేట్మెంట్ లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏం చేయాలి సరి అయిన అంటే సూటబుల్ అన్నమాట సరైన డూ ఫార్మ్స్ ని వ్రాయాలి అది రూల్ ఓకేనండి ఇప్పుడు చెప్పండి ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి హెల్పింగ్ వెర్బ్ లేదనుకోండి వాట్ విల్ వి డు ఏం చేయాలి డూ ఫార్మ్స్ లో ఏదో ఒకటి రాయాలి అదన్నమాట ఓకేనా మరి ఇప్పుడు డూ ఫార్మ్స్ ఏంటి ఇదిగో ఇక్కడ క్లియర్ గా రాస్తాను ఎలాగో చూడండి డూ ఫార్మ్స్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఏమిటది డూ ఫార్మ్స్ ని ఇదిగో ఇది డూ ఈ డూ కి మనకి మూడు రూపాలు ఉన్నాయి ఏమ రైట్ వాట్స్ ద ఫస్ట్ వన్ డూ వాట్స్ ద సెకండ్ వన్ డస్ వాట్స్ ద థర్డ్ వన్ డిడ్ అవునా కాదా ఓకేనా డూ డస్ డిడ్ డూ ఫార్మ్స్ అంటాం ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడాలి ఎలా వాడాలి చూద్దాం ఫస్ట్ బేసిక్ గా డూని డస్ ని ఎక్కడ వాడతాము అంటే ప్రెసెంట్ లో వాడతాం ఎక్కడ ప్రెసెంట్ లో వాడతాం మరి డిడ్ ఎక్కడ వాడతామంటే డిడ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ పాస్ట్ టెన్స్ పాస్ట్ లో ఉంటే డిడ్ వాడేది సరిపోతుంది రైట్ క్లారిటీ వచ్చేసింది నీకు డూ డస్ ని ప్రెసెంట్ లో వాడు డిడ్ ని పాస్ట్ లో వాడు క్లియర్ ఓకే మరి మళ్ళీ డౌట్ నీకు ఏంటంటే మరి రెండు ఆప్షన్లు ఉన్నాయి డూ డస్ మరి డూ రెండు ప్రెసెంట్ అంటున్నారు మరి డూ ఎక్కడ వాడతాం డస్ ఎక్కడ వాడతాం అనేటువంటి కన్ఫ్యూజన్ దానికి నేనేం చేస్తున్నానంటే చూడండి క్లియర్ గా ఇస్తాను ఇప్పుడు డూని సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ గా చూసుకోవాలి డూ ఎక్కడ వాడతామంటే మనం ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఏమన్నా రైట్ వాట్ ఆర్ ద ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్ని మనం నేర్చుకున్నాం ఐ వి యు హి షీ ఇట్ దే ఎనీ నేమ్ అని చెప్పుకున్నాయి అట్లో ప్లూరల్ ఈ చూద్దాం
ఐ ప్లూరల్ కదా, ప్రెసెంట్ నాలుగిట్లో ఐ ప్లూరల్ కదా. వై తర్వాత యు, తర్వాత దే. చూసారా, ఈ 4 సబ్జెక్టులు ఉన్నప్పుడు we should use do. డూను మాత్రం వాడండి. ఇక రిమైనింగ్ కేసెస్ అంటే ఈ డస్ ఎప్పుడు వాడతామంటే మరి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సింగులర్స్ అంటాం వాటిని. ఏంటా సింగులర్స్? హీ, షీ, ఇట్, ఎనీ, నేమ్ అన్నాం కదా. ఎస్, వీటి తరువాత ఇవి కనుక సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే డస్ వాడండి. అది రూలు. ప్లీజ్ అబ్జర్వ్ ద గివెన్ రూల్స్. ఓకేనా? రైట్. చూడండి, పాస్ట్ నెగటివ్ గా మార్చాలంటే నాట్ రాయండి, ఇది పక్కా. తర్వాత మరి నాట్ ఎక్కడ వాడాలంటే డైరెక్ట్ గా వాడకూడదు. మరి ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ పక్కన వాడండి. క్లారిటీ వచ్చింది. మరి ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ లో హెల్పింగ్ వెర్బ్ డైరెక్ట్ గా లేకపోతే ఏం చెయ్యాలి అంటే అప్పుడు సరైన డూ ఫార్మ్స్ రాయాలి. సరైన డూ ఫార్మ్స్ ఏమిటయ్యా అంటే డూ, డస్, డిడ్. డూ, డస్ ని ప్రెసెంట్ లో వాడతాం, డిడ్ ని పాస్ట్ లో వాడతాం. రైట్? మరి ఇక్కడ ఐ, వై, యూజ్ ప్రెసెంట్ ప్లూరల్ అయితే హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ సింగులర్ అవుతుంది. ఓకే. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ నేను చేస్తాను, మారుస్తున్నాను. చూడండి, సెకండ్ వన్ అన్నమాట. నెగటివ్ పాస్ట్ అయిపోయింది. హీ కండక్ట్స్ ఏ మీటింగ్. అతను ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాడు. నెగటివ్ ఏంటి? అతను ఒక సమావేశాన్ని నిర్వహించడం లేదు కదా. రెడీ? చూడండి, హీ సబ్జెక్ట్ ఫస్ట్, తర్వాత ఏంటి? నిర్వహించడం లేదు, నెగటివ్ రావాలి అంటే హెల్పింగ్ వెర్బ్ కావాలి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ హీ ఉంది అంటే హెల్పింగ్ వెర్బ్ రాయాలి, అంటే డూ ఫార్మ్స్ లో రాయాలి. సబ్జెక్ట్ హీ ఉంది అంటే డస్ రాయాలి. అర్థమైందండి? ఇది సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి సింగులర్ కాబట్టి we use డస్ హెల్పింగ్ వెర్బ్ గా దీన్ని వాడాలి. రైట్. హీ డస్ వచ్చేసింది. చూసారా ఎలా వచ్చిందో? డస్, హీ డస్. తర్వాత నాట్ పెట్టండి. నాట్, డస్ నాట్ లేదా డజంట్ అనొచ్చు. హీ డస్ నాట్ లేదా రెండు కలిపితే ఏమనొచ్చు? డజంట్ అనొచ్చు. అలాగైనా అనొచ్చు. హీ డజంట్. నెగిటివ్ వచ్చేసింది ఇప్పుడు. యా, తర్వాత ఏంటి? V1 కావాలి. కండక్ట్స్ అన్నాడు. కండక్ట్స్ లో ఆల్రెడీ ఇక్కడ డస్ వచ్చేసింది కాబట్టి ఎస్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఓన్లీ కండక్ట్ అంటే చాలు. కండక్ట్. ఇక ఎస్ అవసరంలా. అర్థమైందా? ఎస్ అవసరంలా. హీ డస్ నాట్ కండక్ట్ ఏ మీటింగ్. అర్థమైంది అనుకుంటాను. ఇది నెగటివ్. ఓకే. పాజిటివ్ ఏంటి? హీ కండక్ట్స్ ఏ మీటింగ్. హీ డస్ నాట్ కండక్ట్ ఏ మీటింగ్. డస్ నాట్ అనొచ్చు, షార్ట్ కట్ లో స్పోకెన్ లో డజంట్ అనొచ్చు. ఎనీవే ఏదైనా అయితే ఓకే బాబా. నెగిటివ్ వచ్చేసింది. ప్రథమే కదా పాజిటివ్ నెగిటివ్ ఎలా చేయాలో తెలిసింది కదా. ఈ రూల్స్ అన్నమాట. ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ లో వెళ్తున్నాం. పాజిటివ్ క్వశ్చన్. అతడు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాడా? పరిస్థితి నిర్వహిస్తున్నాడా? మరి ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ని అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ని మనం క్వశ్చన్ లో మార్చాలంటే కంపల్సరీగా హెల్పింగ్ వెర్బ్ ముందు రాయాలి. అది ఓకే. మరి ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఇందులో డస్. నాట్ అక్కడ పాజిటివ్ కాబట్టి డస్ వాళ్ళు మనకి. డస్ కొంచెం రాస్తున్నాను, కొంచెం ఇట్లా చేయాలి. డస్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అంటే హీ, డస్ హీ. తర్వాత వెర్బ్ ఉండాలి. V1 ఉండాలి. కండక్ట్. కండక్ట్. కండక్ట్స్ అక్కడ ఎస్ ఇందులో వచ్చేసింది కాబట్టి కండక్ట్స్ వద్దు, కండక్టే. డస్ హీ కండక్ట్ ఏ మీటింగ్? అయిపోయింది. డస్ హీ కండక్ట్ ఏ మీటింగ్? మరి ప్రశ్న కాబట్టి ప్రశ్నకు గుర్తు క్వశ్చన్ మార్క్. సో we should put the question mark at the end of the statement. చివరన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు దీనికి పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు దాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి? డస్ హీ కండక్ట్ ఏ మీటింగ్? డస్ హీ కండక్ట్ ఏ మీటింగ్?
ప్రశ్న. అంటే డస్ హీ కండక్ట్ ఏ మీటింగ్ అనకూడదు. ఓకే రైట్, ఇది పాజిటివ్ క్వశ్చన్. మరి నెగిటివ్ క్వశ్చన్ అంటే సేమ్ అదే, నెగిటివ్ కాబట్టి డస్ ప్లస్ డస్ ఉంటే డస్ నాట్ వస్తుంది. అంటే డజంట్ అంటే డస్ నాట్. ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ మామూలే, హీ కండక్ట్ ఏ మీటింగ్. యా, దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్. చూడండి మొత్తం 4 స్టేట్మెంట్లు చదువుతున్నాను ఇంగ్లీష్ లో. He conducts a meeting. He does not conduct a meeting. Does he conduct a meeting? Doesn't he conduct a meeting? Okay? వీటిని స్టేట్మెంట్స్ అంటారు మైనస్ స్టేట్స్. వీటి స్టేట్మెంట్స్ అంటారు. మరి ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక్కసారి చూద్దాం ఎగ్జామ్. ఓకేనా? మరి ఎగ్జామ్ ఎలా వస్తుంది అంటే ఇదే సెంటెన్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవ్వచ్చు, ఎలాగైనా అడగవచ్చు. చూడండి ఒకసారి. ఎగ్జామ్ మోడల్, చూడండి ఎలా ఇస్తారంటే, ఒకే ఎగ్జాంపుల్ దీన్ని చెప్పుకుందాం మనం. హీ చూడండి, హీ డాష్ ఏ మీటింగ్ అన్నాడు. రేపు పొద్దున్నే మీకు టెట్ కానీ, డిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్ 2 కానీ, ఏ కాంపిటేటివ్ అయినా సరే ఇప్పుడు చెప్పేటువంటి గ్రామర్ బిట్స్ ఇలాగే ఉంటాయి. హీ డాష్ ఏ మీటింగ్ అన్నాడు అని బ్రాకెట్ లో ఏం చేశాడంటే నాట్ ఇచ్చాడు, కండక్ట్స్ ఇచ్చాడు. దాన్ని ఫిలప్ చేయమన్నాడు. ఎలా ఫిలప్ చేస్తావు ఆలోచించుకోవాలి. అంటే చూడండి, మరి దీనికి ఈ డాష్ ఏ మీటింగ్ అన్నాడు కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ గా భావించాలి మనం బేసిక్ గా. పైగా కీవర్డ్ లో బ్రాకెట్ లో కండక్ట్ అనేది మెయిన్ వెర్బ్ గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నాట్ అనేది ఇచ్చాడు, నెగిటివ్ ఇచ్చాడంటే కంపల్సరీగా ఏముండాలి, నాట్ ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత పెట్టాలి. కానీ ఇచ్చినటువంటి నీకు స్టేట్మెంట్ బ్లాంక్ లో ఎక్కడా కూడా హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి సింపుల్ ప్రెసెంట్ కాబట్టి ఏం చేయాలి, డూ ఫార్మ్స్ తీసుకోవాలి. డూ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు డూ ఆ డస్ ఆ డిడ్ ఆ డిడ్ తీసేయండి పాస్ లో ఉంటుంది. ఓకేనా? మరి డూ ఆ డస్ ఆ అంటే ఇక్కడ హీ ఉంది కాబట్టి డస్ తీసుకోవాలి. డస్ పక్కన నాట్ పెట్టుకోవాలి. డస్ నాట్ వచ్చేసింది. తర్వాత V1 ఉండాలి. కండక్ట్స్ అన్నాడు, ఎస్ ఇట్ వచ్చేసింది కాబట్టి కండక్ట్ అంతే. ఎట్లా ఇస్తాడు కాబట్టి మన కింద ఆప్షన్స్ ఇస్తాడు, ABCD లేదా 1 2 3 4 అని ఇస్తాడు. అది చూసుకోవాలి. కాబట్టి ముందు మీరు కంటెంట్ బాగా చెప్పేటువంటి గ్రామర్ రూల్స్ బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియోలో 1 2 సార్లు చూడండి. చూసిన తర్వాత నువ్వు రఫ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఆ తర్వాత నేను తర్వాత వీడియోస్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో చెప్తాను. అంటే ఒక టెట్ ఎలా ఉంటుంది, అదే టెట్ డిఎస్సి ఒకటే ఎలా ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా ఉంటారు, టెక్స్చువల్ గ్రామర్ ఎలా ఉంటుంది అనేది తర్వాత నేను చెప్తాను. ఓకేనా? ఎస్, ఇది స్టేట్మెంట్స్ అన్నమాట. సింపుల్ ప్రెసెంట్ లో ఉండేటువంటి స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి. స్టేట్మెంట్స్ 4 రకాలు: పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్. మరి ఈ స్టేట్మెంట్స్ మొత్తం 12 టెన్స్ లో ఉంటాయి. ఒక టెన్స్ అయింది మనకి, ఇంకా 11 ఉన్నాయి. 11 ఉంటాయి. ఓకేనండి? రైట్. మరి ఇదే సింపుల్ ప్రెసెంట్ ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? ఒకలాగా ఏం నేర్చుకున్నాం చెప్పండి? డెఫినేషన్ నేర్చుకున్నాం, తర్వాత స్ట్రక్చర్ నేర్చుకున్నాం, తర్వాత రూల్స్ నేర్చుకున్నాం, తర్వాత ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, ఆ తర్వాత ఇదిగో స్టేట్మెంట్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు యూసేజ్ నేర్చుకుందాం. ఏమిటది? యూసేజ్ మనం నేర్చుకుందాం. ఏమిటా యూసేజీ అంటే సింపుల్ ప్రెసెంట్ ని మన నిత్య జీవితంలో ఏ సందర్భాల్లో మనం వాడతాం? ఓకే,
ద యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్. యాక్చువల్ గా ఒక 6 రిటర్న్ ఇంగ్లీష్ లో ఒక 6 or 7 యూసేజెస్ ఉన్నాయి. అంటే సింపుల్ ప్రెసెంట్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నిత్య జీవితంలో ఎలా వాడతామని. మరి ఫస్ట్ చూడండి, టు ఎక్స్ప్రెస్ హ్యాబిట్స్ ఆర్ టు ఎక్స్ప్రెస్ ద హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే అలవాటుగా చేసేటటువంటి పనులకి సింపుల్ ప్రెసెంట్ వాడతారు. అంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో రాయాలి. ఎలా? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డ్రింక్స్ టీ అట్ బ్రేక్ఫాస్ట్. అతను తన బ్రేక్ఫాస్ట్ అప్పుడు కంపల్సరీగా టీ తాగుతాడు. ఇవి డ్రింక్స్ యాక్చువల్ గా ఇది సబ్జెక్ట్ అయితే డ్రింక్ అనేటువంటిది V1 ఎస్ చేయాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెసెంట్. అలాగే షీ ఓన్లీ ఈట్స్ ఫిష్. ఆమె చేప మాత్రమే తింటుంది. హ్యాబిట్ గా అలవాటుగా. ఇందులో ఈట్ అనేటువంటిది V1. ఈటే నేచురల్ గా ఈట్ V1. ఇక ఎసెన్స్ వచ్చిందా అంటే షీ సింగులర్ కాబట్టి వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్. సెకండ్ చూద్దాం. టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్ ఆర్ టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. ఇట్ మీన్స్ నిత్య సత్యాలు. అది అలవాటుగా చేసే పనులు. ఇది నిత్య సత్యాలు. నిత్య సత్యాలు అంటే మానవ ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి, ప్రకృతి సిద్ధంగా జరుగుతాయి. కాబట్టి అది మన చేతుల్లో లేదు. దాన్ని కూడా మనం సింపుల్ ప్రెసెంట్ లోనే చెప్పాలి. ఇట్ మీన్స్ స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. yes. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్. ఇగో చూడండి, రైజెస్ V1 ఎస్ చేయండి. ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఎప్పుడు కూడా. నిత్య సత్యం అది ఎప్పుడు అలాగే జరుగుతుందని. అలాగే ఆనెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీ అనేటువంటి మంచి విధానం ఎల్లప్పుడూ. అంటే కొద్ది రోజులు మంచి విధానం, మరి కొద్ది రోజులు చెడు విధానం కాదు. ఆనెస్ట్ నిజాయితీ అనేది ఎప్పుడు మంచిదే. ఎస్, అదే ప్రయోజనం కూడా అనొచ్చు. ఓకే, మరి ఇందులో V1 ఏది అంటే ఈజ్. ఇక్కడ యాక్చువల్ గా ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. కానీ హెల్పింగ్ వర్బులు కూడా కొన్ని సమయాల్లో మెయిన్ వర్బులుగా పనిచేస్తాయి. ఓకేనండి. సో దట్స్ వై ఈజ్ ద మెయిన్ వర్బ్. దానికి V1 అని. నెక్స్ట్, మ్యాన్ ఈజ్ మార్టల్. మ్యాన్ ఈజ్ మీనింగ్ ఏంటి? మార్టల్ అంటే అశాశ్వతం. మార్టల్ మీన్స్ అశాశ్వతం. అవును కదా, మనిషి అశాశ్వతం, శాశ్వతం కాదు. ఇది కొటేషన్. ఇది మరి దీని కూడా సింపుల్ ప్రెసెంట్ అని చెప్పాలి. ఇందులో ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ కానీ మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. మ్యాన్ ఈజ్ మార్టల్. ఇలా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. ఓకే, కొన్ని ఇచ్చాం. రైట్, మరి మూడో యూసేజ్ చూస్తే టు ఎక్స్ప్రెస్ ద రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ అంటే ఏంటి? అదే పనిగా జరుగుతాయి. ప్రతిరోజు జరగచ్చు లేదా తరచుగా జరుగుతామంటే పనులు. డైలీ చేసే పనులు వేరు, ఇవి రిపీటెడ్ గా చేసే పనులు వేరు. చూడటానికి అది ఇది మీనింగ్ ఒకలాగున్న సిచ్యువేషన్ తేడా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. we catch the bus every morning. మేము ప్రతిరోజు కూడా బస్ వెళ్ళాల్సిందే, బస్ కోసం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి క్యాచ్ చూడండి V1. క్యాచ్ మూడవది క్యాచ్, కాట్ అవునా కదా. సో క్యాచ్. మరి క్యాచ్ ఎస్ కానీ ఎందుకు చాలేదు చివరిని? ఇక్కడ చూడు, ఈట్స్ అన్నాడు, డ్రింక్స్ అన్నాడు, మరి ఇక్కడ రైజెస్ అన్నాడు. ఇక్కడ అనలేదు. ఎందుకు అనలేదు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ప్లూరల్ లో ఉంది, ప్లూరల్ బహువచనంలో ఉంది. మరి రూల్స్ సింపుల్ గా ఆ రూల్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో సింగులర్ ఉంటే ఎస్ కానీ చేరతాయి. మరి సబ్జెక్ట్ ప్లేస్ లో అది లేకపోతే సింగులర్ ప్లూరల్ కనుక అయితే చేరతాయి. కాబట్టి చేద్దాం. we catch the bus every morning. Next, it rains every afternoon in the hot season. హాట్ సీజన్ లో తరచుగా వర్షం పడుతుంది. every afternoon. చూడండి, ఇగో రెయిన్స్ అంటే వర్షం పడటం. ఇగో ఇక్కడ ఇటు సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది ఇక్కడ. సో ఇది V1. ఓకేనండి. రైట్, 3 రూల్స్ అయ్యాయి. మరి 4th రూల్ చూడండి. fourth usage for instructions or directions. ఏదైనా సూచనలు చేసేటప్పుడు, మన ఇన్స్ట్రక్షన్స్ సూచనలు చేసేటప్పుడు we should use simple present. For example చూడండి, open the package. ప్యాకెట్ ఓపెన్ చేయి and pour the contents into hot water.
వేడి నీళ్ళలో అందులో ఉండే కంటెంట్ అంతా కూడా అందులో వేసేయండి. ఇన్స్ట్రక్షన్ అని వాటికి తెలియదు ఏం చేయాలనేది మనం చెప్తున్నాం. ఓపెన్ చేయండి, వాటిలో పోయి డైరెక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్. మరి ఇందులో ఎక్కడ ఉన్నాయి చూడండి, ఓపెన్ అనేటువంటిది V1. ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఇందులో సెకండ్ ఎండ్ అనేది ఉంది కాబట్టి సెకండ్ సెంటెన్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది V1. పర్ అంటే నీళ్ళు పోయిట్ అనమాట, ఇందులో వెయిట్ అనమాట. సో ఇక్కడికి 3 రూల్స్ అయ్యి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ యూసేజ్, ఫిఫ్త్ యూసేజ్ చూస్తే ఫర్ ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్. ఫర్ ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్, ఫిక్స్డ్ అరేంజ్మెంట్స్ అంటే మనం శాశ్వతంగా ఒక పర్మనెంట్ గా లేదా ఒక స్థిరంగా కొన్ని ఏర్పాట్లు కనుక చేసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా చెప్పవచ్చు? ఎలా? హర్ మదర్ అరైవ్స్, ఆమె యొక్క తల్లి అరైవ్స్ వస్తుంది. ఎప్పుడు? టుమారో, రేపు వస్తుంది. రేపు అంటున్నాం కాబట్టి ఫ్యూచర్ అనేది వాడకూడదు, ఓకేనా? అందుకనే సింపుల్ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అరైవ్ అనేటువంటిది V1. అరైవ్ కి 3 రూపాయలు చెప్పండి. అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్. ఓకే, సో V1 వాడాము. మరి ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ హర్ మదర్ అనేటువంటిది సింగులర్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, అవర్ హాలిడేస్ స్టార్ట్స్. ఎస్ వచ్చింది, ఇది V1. ఆన్ ద 26th April, ఏప్రిల్ 26న మొదలవుతున్నాయి మా హాలిడేస్. అది ఫిక్స్ చేశారనమాట, స్థిరంగా పెట్టుకున్నారు, కన్ఫర్మ్ చేసేసారనమాట. నెక్స్ట్ 6th యూసేజ్ చూడండి, టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ మెంటల్ యాక్టివిటీ. చూడండి, మనం మానవులు, మనుషులు, ఆ ఫీలింగ్స్ కామన్ గా ఉంటాయి. మరి ఏ ఫీలింగ్ అయినప్పుడు వాటి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వీ షుడ్ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఓన్లీ. సింపుల్ ప్రజెంట్ మాత్రమే యూజ్ చేయాలి, ఓకేనా? మరి చూడండి, షీ ట్రస్ట్స్ ఇన్ హిమ్. ఆమె అతని పట్ల విశ్వాసం కలిగి ఉంది, నమ్మకం కలిగి ఉంది. ట్రస్ట్స్ అన్నాడు. ట్రస్ట్, ట్రస్ట్ కి 3 రూపాయలు చెప్తాం. ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్. సో ఇది V1. ఎస్ ఎందుకు జరిగింది? ఎస్ అంటే షీ అనేది సింగులర్ కాబట్టి. నెక్స్ట్, we believe in God. we believe in God. మనం దేవుణ్ణి నమ్మాలి, విశ్వాసం ఉంచుతాం మనం భగవంతుడిని. కాబట్టి అది ఫీలింగ్ అది కదా. కాబట్టి బిలీవ్, ఇది V1. మరి బిలీవ్ కి V1, V2, V3 చెప్పండి. వై బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్డ్, ఇవి చేరాలి. ఓకే, సో ఇక్కడ మనకి V1 వచ్చింది. మరి ఇక్కడ ఎస్ కానీ చేరలేదు. గమనించండి, ఎందుకు చేరలేదు? బిలీవ్స్ అనొచ్చు కదా అనుకోండి, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంది కాబట్టి, వై ఉంది కాబట్టి. అంటే ఐ, వై, యు, దే, ఈ 4 ఏదో ఉన్నదని ఇక్కడ మనం యూజ్ చేయగలం కదా. ఎస్ రాకూడదు, ఐఎస్ రాకూడదు. V1 is as usual. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ 7th యూసేజ్, టు ఎక్స్ప్రెస్ ద planned future actions in the present. చాలా జాగ్రత్తగా మన సామాన్య మానవులు మనం ఏదైనా ఒక మాట అనుకుంటే ఆ భవిష్యత్తులో చేస్తానరా అంటే విలువ చేయొచ్చు, చేయకపోవచ్చు. దెర్ ఇస్ నో 100% గ్యారెంటీ. జనరల్ గా మనం రేపు పొద్దున క్లాస్కి వస్తానరా అంటాం, ఏమో రావచ్చు, రాకపోవచ్చు. అంటే మన మాట అంత నిలకడగా ఉంటాయి. కానీ కొంతమంది ఉంటారు విఐపీస్, అంటే ఎమ్మెల్యేస్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, కలెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పిఎస్ ఉంటారు. ఆ పిఎస్ ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళ షెడ్యూల్ వాళ్ళని అడిగి ఫిక్స్ చేస్తారు. ఆ షెడ్యూల్ కనుక ఫిక్స్ చేస్తే ఆ షెడ్యూల్ ప్రకారమే వెళ్లాల్సి ఉంది. అది సీఎం అయినా పిఎం అయినా అంటే కాంట్ బట్లో అయితే తప్ప మార్చడానికి కుదరదు. కాబట్టి అలాంటప్పుడు యాక్షన్ ఫ్యూచరే, భవిష్యత్తే. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ప్రజెంట్నే వాడాలి. We should use simple present. Subject V1, action. మనం చూద్దాం ఒకసారి. అంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ని, ప్లాన్డ్ భవిష్యత్తులో జరిగేటువంటి పనులు, ఒక పథకం ప్రకారంగా జరిగేటువంటి భవిష్యత్తులో జరిగే పనుల్ని సింపుల్ ప్రజెంట్ లో ఇప్పుడు చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ద సీఎం కమ్స్ టు దిల్సుఖ్ నగర్ నెక్స్ట్ సండే.
వచ్చే ఆదివారం సీఎం గారు దిల్సుఖ్ నగర్ వస్తారు హైదరాబాద్ లో. ఓకే, ఇందులో వచ్చి ఏం చేస్తారు? అటెండ్స్, హాజరవుతారు. దేనికి? ద పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభలో అటెండ్ అవుతారు, పాల్గొంటారు. పాల్గొని ఏం చేస్తారు? ఇప్పుడు ఆన్ మండే రోజున పాల్గొంటారు. అంటే సండే వస్తారు తెలుసుకున్నారు, మండే ఏమో సభలో పాల్గొంటారు. అండ్ తర్వాత చేస్తారు లీవ్స్ ఫర్ విజయవాడ ఆన్ ట్యూస్డే అంటే మంగళవారం నాడు తిరిగి విజయవాడ వెళ్ళిపోతారు. ఇది సీఎం గారి ప్రోగ్రామ్ అండి. ఎప్పుడుది? భవిష్యత్తులో నెక్స్ట్ సండే అన్నాడు కదా, అంటే వచ్చే ఆదివారం, ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం అంటే పక్కా ఫ్యూచర్ అంటే ఏం చేయాలి? యాక్చువల్ గా నువ్వు విల్లు గాని షల్ గాని వాడాలి. అంటే ఎలా? ద సీఎం విల్ కమ్ టు దిల్సుఖ్ నగర్ నెక్స్ట్ సండే అండ్ హీ అటెండ్స్ ద పబ్లిక్ మీటింగ్ ఆన్ మండే, అలా అనాలి. విల్లు గాని షల్ గాని రావాలి, కానీ ఇక్కడ రావట్లా. సింపుల్ ప్రజెంట్ వాడు చూడండి. సింపుల్ ప్రజెంట్ ఏంటో చూడండి ఒకసారి. ద సీఎం సబ్జెక్ట్ అయితే కమ్స్ V1, అవునా? కమ్ కదా, కమ్ V1 యాక్చువల్ దిల్సుఖ్ నగర్ నెక్స్ట్ సండే. తర్వాత అటెండ్స్, ఇది V1. అటెండ్ 3 రూపాయలు చెప్పు. అటెండెడ్. సో అటెండ్స్ V1 కి చేరింది కదా. నెక్స్ట్ ద పబ్లిక్ మీటింగ్ ఆన్ మండే అండ్ లీవ్స్ అది లెఫ్ట్ సో V1 అని చూసారండి. ఆన్ ట్యూస్డే ఇది యూసేజెస్. అంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వరకు మనం సింపుల్ ప్రజెంట్ యొక్క స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. యూసేజెస్ అంటే ఇవి 7 వచ్చినాయి. ఇది యాక్చువల్ గా రిటన్ ఇంగ్లీష్ గ్రామాటికల్ గా 7 కూడా మంచి ఇంపార్టెంట్. అంటే వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ లో లాస్ట్ వచ్చేసినట్టే యూజెస్ అయిపోయాయి. ఇకపోతే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కీవర్డ్స్. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇండికేటింగ్ వర్డ్స్. ఏంటి దీని మీనింగ్? జనరల్ గా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి అభ్యర్థికి కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎగ్జామ్ లో ఏదైనా ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ కనిపించినప్పుడు టెన్సెస్ ఓరియంటెడ్ గా వెర్బ్స్ ప్రకారంగా బ్లాంక్స్ ను పూర్తి చేయమన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ లో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాము, మీకు పదాలు అబ్జర్వ్ చేయండి. ఆ పదాలలో ఏ పదం ఉన్నా కానీ దాన్ని సింపుల్ ప్రెజెంట్ గా భావించు. ఎప్పుడైతే ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ గా ఉందని అర్థమైందో ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంటే, కన్ఫామ్, 100% పక్కా అని అనుకున్నప్పుడు ఇది స్ట్రక్చర్ గుర్తు రావాలి. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అని రావాలి. అప్పుడు ఆ బ్లాంక్ లో ఏం మిస్ అయిందో మనం కింద ఇచ్చిన ఆప్షన్ లో వెతుక్కోవాలి, ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ కి ఈ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక సింపుల్ ప్రెజెంట్ కే కాదు, మొత్తం 12 టెన్స్ కి ఉంటాయి అన్నమాట ఈ కీవర్డ్స్. ఇలా ఇస్తా ఉంటారు మా, కాబట్టి ఇవన్నీ నువ్వు చదువుకోవాలి. మరి ఇక్కడ ఈ సింపుల్ ప్రెజెంట్ కి వచ్చే కీవర్డ్స్ లేదా ఇండికేటింగ్ వర్డ్స్ అంటే ఏమిటయ్యా అంటే చూడండి ఒకసారి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, అంటే ఎల్లప్పుడూ అనమాట. ఆఫెన్ తరచుగా, ఫ్రీక్వెంట్లీ తరచుగా, రేర్లీ అప్పుడప్పుడు, జనరల్లీ సాధారణంగా, సమ్ టైమ్స్ కొన్ని సమయాలలో మాత్రమే, టిల్ వరకు ఒక టైం వరకు, యూజువల్లీ సాధారణంగా, సెల్డమ్ అంటే అరుదుగా, ఇకపోతే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అంటాం కదా. ఎవ్రీ మంత్ మేము డొనేట్ చేస్తుంటాం, ఎవ్రీ ఇయర్ మేము కొంటా ఉంటాం, పర్చేజ్ చేస్తూ ఉంటామంట, ప్రతి సంవత్సరం కూడా అనమాట. రైట్, అలా అది కూడా సింపుల్ ప్రెజెంట్ కీవర్డే. నెక్స్ట్ వన్స్ ఒకప్పుడు, ఒకసారి, అంటిల్ వరకు, అంటిల్ అన్న వరకే కాక యూసేజ్ లో చాలా ఉంటుంది. అది కంజంక్షన్స్ చెప్పుకున్నప్పుడు యాక్చువల్గా కంజంక్షన్స్ అవి అందులో కడతాం. ఇప్పుడు వరకు పదం మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. సెంటెన్స్ లో నీకు అంటిల్ లేకుండా కనిపించిందంటే టెన్సెస్ ఓరియంటెడ్ గా అది సింపుల్ ప్రెజెంటే. ఎస్. తర్వాత వన్స్ అంటే వన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ 2 times రావడం జరిగింది. చూడండి ఒకసారి. వన్స్, ట్వైస్ 2 సార్లు, థ్రైస్ నెంబరింగ్ అన్నమాట 3 సార్లు, సెవెరల్ టైమ్స్ అంటే చాలా సార్లు, బై వీక్లీ
వారానికి 2 రోజులు, 2 సార్లు. క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ 4వ వంతు అనమాట. అప్పుడప్పుడు అని. ఫోర్త్ నైట్స్ అంటే 15 రోజులకు ఒకసారి. యాక్చువల్లీ వాస్తవంగా, వెరెవర్, ఎవ్రీ టైం, naturally, ఇవన్నీ కన్వెన్షన్స్. ఇఫ్, యాజ్ సూన్ యాజ్, డైలీ, అకేషనల్లీ, నెవర్. వస్తే సింపుల్ ప్రెజెంట్ గా భావించండి. ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మొత్తం చదివి గుర్తుపెట్టుకోవాల్సిందే. టెన్సెస్ ఎందుకు రావట్లేదు మన ఎంత పెద్దవాళ్ళమైనా అని అంటే, ఇదిగో ఈ చదువుతున్నాం కానీ మైండ్ లోకి వెళ్ళటం లేదు. చదవాలి, ఇది ఒక్కడైతే పర్వాలేదు, వచ్చేసింది. కానీ ఇంకా 11 టెన్సులు ఉన్నాయి కదండి. ఆ 11 టెన్సుల్లో ఇంకా చాలా చాలా వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక 100, 150 దాకా వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. కనీసం ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకోలేదు, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, he always comes here at night. ఇందులో చూడండి, ఆల్వేస్ ఉంది. ఆల్వేస్ అంటే ఎక్కడన్నా ఉందా? ఇదిగో ఆల్వేస్. చూసారా, ఆల్వేస్ ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అని భావించాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ లా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, V1 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఎస్, ఇదిగో సబ్జెక్ట్ he, ఇదిగో V1 comes here at night. ఓకేనా? నెక్స్ట్ అంటే ఆల్వేస్ అనేది కీవర్డ్, అది గుర్తుపెట్టుకోవాలి. she rarely comes here at night. ఆమె ఇక్కడికి రాత్రి సమయాల్లో అరుదుగా వస్తుంది. రేర్లీ, ఇదిగో రేర్లీ. ఎక్కడ ఉంది రేర్లీ? అదిగో రేర్లీ. ఓకేనా? సో కమ్స్ ఇవి సింపుల్ ప్రెజెంట్ కి సంబంధించినటువంటి విషయాలు. మై డియర్ స్టూడెంట్స్, ఏం నేర్చుకున్నారు? సింపుల్ ప్రెజెంట్ అయిపోయింది. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో TSC టెక్స్ట్ గ్రామర్, SI కానిస్టేబుల్ కి వీళ్ళందరికీ కూడా తర్వాత క్లాస్ లో ఉంటాయి. సెక్షన్ బి అని, సెక్షన్ సి అని ఉంటాయి. సెక్షన్ ఏ కింద వస్తుంది అన్నమాట. సెక్షన్ ఏ అంతా కూడా కంటెంట్ చెప్తాము, అన్ని టాపిక్స్ కూడా. ఎస్, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అయిపోయింది. ఇంతవరకు ఏం నేర్చుకో సింపుల్ ప్రెజెంట్ చెప్పండి ఒకసారి. ఉన్నటువంటి 12 టెన్సుల కల్లా సింపుల్ ప్రెజెంటే కష్టము. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి సింపుల్ ప్రెజెంట్ లో. నెంబర్ 1 డెఫినేషన్ ఇచ్చాం, స్ట్రక్చర్ ఇచ్చాం, రూల్స్ ఉంటే రూల్స్ ఇచ్చాం, ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, స్టేట్మెంట్స్ ఇచ్చాం, యూజెస్ ఇచ్చాం, అండ్ కీవర్డ్స్ ఇచ్చాం. అంటే 6 మోడల్స్ ఉన్నాయి అన్నమాట. రైట్, ఇక ఇప్పటికి 12 టెన్స్ లో ఒక టెన్స్ మాత్రమే అయింది. ఇక మిగతా టెన్స్ ఈజీగా టప్ అంటే అయిపోతాయి. ఓకే, సెకండ్ టెన్స్ ఏమిటి చెప్పండి? సెకండ్ టెన్స్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్. ఏమిటది? ప్రెజెంట్ కంటిన్యూస్. ఇందాక సింపుల్ ప్రెజెంట్ నేర్చుకోండి. సింపుల్ ప్రెజెంట్ అంటే డెఫినేషన్ ఒకసారి ఆలోచించండి. సింపుల్ ప్రెజెంట్ అంటే డెఫినేషన్ ఆలోచించండి. సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్ ప్రెజెంట్ అంటే ఏమన్నా? సాధారణంగా ఒక పని జరగచ్చు, జరగకపోవచ్చు. సింప్లీ మెన్షన్ యాక్షన్స్. ఇప్పుడు సెకండ్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ ఇది టెన్స్. ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే? నీకు పేరులోనే అర్థం ఉంది. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతూ ఉండాలి. అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉండాలి. అంటే ఎలా? నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ప్లేట్ లో మీల్స్ పెట్టుకున్నాను, కర్రీస్ పెట్టుకున్నాను. తర్వాత ఎవరో వచ్చి అడిగారు, మెషర్ ఏం చేస్తారంటే, నేను ఇంకా తింటం లేదు, కానీ ఏం చెప్పాను? సార్ నేను అన్నం తింటున్నానండి అని చెప్పాను, భోజనం చేస్తున్నానండి అని చెప్పాను. కానీ వాస్తవం కాదు. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సిచ్యువేషన్ లో నిజంగా నేను ప్లేట్ లో అన్నం పెట్టుకొని, కర్రీస్ వేసుకొని, కలుపుకొని, నోట్లో మొదలు పెట్టుకొని తింటూ ఉంటాను. అప్పుడు మీ సార్ ఎవరో వచ్చి, సార్ ఏం చేస్తున్నారండి అంటే, అప్పుడు నేను అంటాను, సార్ నేను అన్నం తింటూ ఉన్నాను సార్, భోజనం చేస్తూ ఉన్నాను సార్ అంటే. అర్థమైనా? ఇప్పుడు చెప్పండి, నిజంగా పని జరుగుతుందా లేదా? నిజంగా జరుగుతూ ఉంది. అంటే నిజంగా జరుగుతూ ఉంటే ఈ టెన్స్ వాడాలన్నమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి అనమాట? డెఫినేషన్ తెలుగులో ఏంటి ఉందో, మనం చూస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక పని జరుగుతూ ఉండాలి, నిజంగా జరగాలి. అంటే 100% జరుగుతుంది ఇందులో పని. ఇంగ్లీష్ లో an action, ఒక పని ఏదైతే ఉందో, which is an action which is going on, and is going on at the time of speaking in the present. Definition చూసారా? An action
which is going on at the time of speaking. అదే డెఫినేషన్. ఓకే, రెండు డెఫినేషన్ లో రాస్తాను. ముందు ఇంగ్లీష్ డెఫినేషన్ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ యాక్షన్ నేను రాస్తున్నప్పుడే మీకు చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోవాలి. ఒకసారి వీడియో చూడంగానే మీకు వచ్చేయాలి. an action which is going on ఎప్పుడో at the time of speaking. ఎప్పుడో స్పీకింగ్ in present. That is the English definition. An action which is going on at the time of speaking in present. Present లో మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక పని ఏదో చూస్తున్నప్పుడు, ఒక పని జరుగుతూ ఉండాలి. ఎస్, ఏ తెలుగు డెఫినేషన్ బ్రాకెట్ లో పెడతాం. మనం మాట్లాడుతున్నప్పుడు గాని, లేదా చూస్తూ ఉన్నప్పుడు గాని ఏమవ్వాలి? ఒక పని జరుగుతూ ఉండాలి. ఓకే, అంటే ఇందులో 100% పని జరుగుతుంది అన్నారు. పని జరుగుతుంది. అదే నీకు సింపుల్ ప్రెజెంట్ ఏమన్నాడు? 50% ఛాన్సెస్ అన్నారు. కానీ ఇందులో 100% జరుగుతాయి. అదో గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ భాష పడి బాగా ఉంది. మరి స్ట్రక్చర్ అలాగా, సూత్రం ఏమిటి అంటే చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ ఎలా ఉంది? సబ్జెక్ట్ ఉంది, V1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. రైట్? మరి ఇందులో ఎలా? కంటిన్యూస్ కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, ఆ తర్వాత బి ఫార్మ్స్ ఉండాలి. ఈజ్ గాని, యామ్ గాని, ఆర్ గాని ఏదో ఒకటి ఉండాలి. ఆ తర్వాత V1 కి ఐఎన్జి చేరాలి, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపమే ఇంగు చేరాలి, ఐఎన్జి చేరాలి. తర్వాత ఆబ్జెక్ట్ చేరాలి. ఓకే, మరి ఇది స్ట్రక్చర్ కాబట్టి, సంథింగ్ స్పెషల్ కాబట్టి ఇదిగో ఇలా ఇస్తాను, బాక్స్ ఇస్తాను. ఇది బాక్స్. ఓకేనండి, చూడండి స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ ఈజ్ యామ్, V1 కి ఐఎన్జి, ఆబ్జెక్ట్ ఎస్. మరి ఇందులో సబ్జెక్ట్ అంటే నీకు తెలుసు, మనం నేర్చుకున్నాము ఆల్రెడీ. ఏంటవి? ఈ 8 సబ్జెక్టులు ఉన్నాయి కదా. ఐ, we, you, he, she, it, any, they. ఓకే, అవే మారు. మరి ఇవి ఎక్కడ వాడతాం? ఈజ్ ఎక్కడ, యామ్ ఎక్కడ, ఆర్ ఎక్కడ? ఇలాంటి యాక్చువల్గా బి ఫార్మ్స్ అంటాం. మీకు టేబుల్ ఇచ్చాను. మరి ఇందులో చూస్తే ఎక్కడెక్కడ వాడతామంటే చూడండి, ఇక్కడే మీకు డౌట్. ఏది ఎక్కడ వాడాలి? నోట్ అంటే గమనిక. ఏంటా గమనిక? చూద్దాం. ఫస్ట్ ఒకటి సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి. ఏంటా సింగులర్ సబ్జెక్ట్స్? ఇక్కడ రాస్తున్నాను. సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటవి చెప్పండి. ఐ సింగులర్ కాదు కదా, అంటే ప్రజెంట్ 4 టైప్ లోరాలే, అవి కాకుండా మిగతావి. హీ, షీ, ఇట్, ఎనీనే. అవునా కాదా? వీటి తరువాత కంపల్సరిగా ఈజ్ వాడండి. ఈజ్ ఎక్కడ వాడాలి చెప్పండి. when will we use is in this tense? is used after singular subjects. What are the singular subjects here? He, she, it, any. Okay, very good.
మరి సెకండ్ వన్ చూడండి, మన ఐ ఉంది కదా, ఐ మరి ప్రజెంట్ నాలుగులో ప్లూరల్. ఐ తర్వాత ఎప్పుడు కూడా యాము వాడండి, ప్రజెంట్ కంటిన్యూస్ లో. దీనికి ఒక పాట లాగా చెప్పచ్చు గుర్తుంటానికి వీలుగా. ఐ తర్వాత యామే, ఐ ఈజ్ రాకూడదు, ఐ ఆర్ రాకూడదు. యాము పుట్టింది ఐ కోసమే, చూసారండి, యాము దేనికోసం పుట్టింది? ఐ కోసమే పుట్టింది. ఐ యామే ఉండాలి. అదే హియాము, షియాము, ఇటియాము, ఆర్కయాము నో ఉండవు. రైట్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఒక స్టార్ మార్క్ మనం ఉంచుకుంటే బాగుంటుంది. స్టార్ మార్క్ ఐ అని. ఓకేనండి, ఐ. ఓకే, నెక్స్ట్ అమ్మాయి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఇంకా హీ, షీ, ఇట్ అని 1 2 3 4 5 అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి ఇంకా? మొత్తం 8 కదా, 3 ఉండాలి. ఏంటవి? వై, యూ, దే, యా అవి ఉండాలి. అంటే అది థర్డ్ రాసుకుందాం. రిమైనింగ్ అంటే అటు ప్లోరల్ అంటే ప్లోరల్ సబ్జెక్ట్స్. ఏంటా ప్లోరల్ సబ్జెక్ట్స్ అంటే చెప్పండి? వై, యూ, దే. ఓకే, ఆఫ్టర్ దిస్ వి యూజ్ ఏం మిగిలిందిగా? ఈజ్ అయిపోయింది, యామ్ అయిపోయింది, ఆర్ ఉంచండి. అంటే we are, you are, they are. మొత్తం 8 సబ్జెక్ట్ లెక్కవేయండి. 1 2 3 4 5 6 7 8. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ ఎక్కడ వాడాలి అంటే ఇక్కడ 2 3 రూల్స్ వచ్చాయి. అయిపోయింది, చాలా సింపుల్ ఇది. ఓకేనా? మరి దీనికి సంబంధించి ఇంకా మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, తర్వాత స్టేట్మెంట్స్ ఒకటి చెప్పుకోవాలి. ఓకేనా? అవి చెప్పడం అయిపోతుంది, అవి కూడా చెప్పేసుకుందాం.